ఇంకా ఉంటాం, ఎక్కడెక్కడో దాక్కుంటాం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా వదలవు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఫుల్ కూపింగ్ జరుగుతుంది. అందరినీ కూడా ఒకవేళ చర్చలకు వస్తే గన్లతో వచ్చి చర్చలు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. చర్చలకు రండి, జనజీవన సమంతలో కలవండి. ఈరోజు ఎందుకంటే ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది, కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే వీళ్ళందరూ వింటారు. రేపు పొద్దున రాబోయే తరానికి ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. నక్సలిజం పూర్తిగా అంతమైందనంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నక్సలిజం అంతమవుతామని చెప్పి ఒక దృఢమైన నిశ్చయంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకున్నాం. ఈ దానిలో మేము విజయం సాధించామని చెప్పి మొత్తం అమిత్ షా గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. నక్సలిజం అనేది అభివృద్ధి కోసం పుట్టింది కాదని, అదేవిధంగా గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి ఇందిరాగాంధీ ప్రోత్సహించిన సిద్ధాంతం అని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్? అది ఏ రకంగా ఆ విధంగా మాట్లాడతారు? అసలు ఇందిరాగాంధీ ప్రోత్సహించింది? ఇందిరాగాంధీ నేను చెప్తున్నాను కదా, గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ప్రోత్సహించారు కాబట్టి ఈరోజు ప్రోత్సహించారు. వాళ్ళపైన ఎక్కడ దాడులు చేయలే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హింస ప్రేరేపిస్తున్నారు. రాజకీయ నాయకులు చంపినానని చెప్తున్నాడు అన్న కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంపినప్పుడు ఎందుకు నువ్వు శిక్షించవాలని? అధికారంలో నీ దగ్గరనే కదా. ఇందిరాగాంధీ గత ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసింది కదా, ఒక్క నక్సలైన్ కూడా ఎందుకు పట్టుకోలేకపోయింది? ఈరోజు ఎవరికి పరిపాలన ఎవరు చేయలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జానారెడ్డి గారు ఉన్నప్పుడు జనారెడ్డి, మాధవరెడ్డి నేను చేయలే అంటలే. దానివల్ల ఎలాంటి లాభం లేదు. ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, ఇంకెవరు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఎలాంటి లాభం లేదు. కాబట్టి నష్టమే ఎక్కువ ఉంది. కాబట్టి హింసను ప్రేరేపించొద్దు, హింసను వదిలేయండి, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి మేము ఒక పిలిపించినాం. మేము ఎక్కడ కూడా గన్నులు వాళ్ళ బుల్లెట్ పెట్టలే, చర్చల ద్వారా రమ్మని చెప్పినాము. చర్చల ద్వారా రమ్మని చెప్పినాము. వాళ్ళు రాని వారి పక్షంలో కొంతమంది దగ్గర కొన్ని కూపింగ్ జరిగినప్పుడు కొన్ని పోలీసులు కూడా దాడులు చేసిర్రు. కొంతమంది చనిపోయారు. చాలా మంది తెలివివంతులు వచ్చేసిర్రు. తెలంగాణలో, మన తెలంగాణ రాష్ట్రంలో 721 మంది మావోయిస్టులు వచ్చి ప్రభుత్వం చేత డీజీపీ గారు నిన్న ప్రెస్ మీట్ చెప్తుండు. ఈరోజు ఎంత స్పష్టంగా ఉంది, ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు స్పష్టంగా ఉన్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఇష్టరీతిగా ఏదో చిన్న చిన్నగా చేసి మావోయిస్టులు ఎంబడే పోతా అది చేస్తా అంటే కాదు. కఠిన నిర్ణయాలు తీసుకుంటే మావోయిస్టు అనేది మావోయిస్టు ముక్త భారత్ చేస్తాం, బరాబర్ చేసి చూపించినాం. ఇది డెవలప్డ్ కంట్రీ. ఈరోజు 2047లో 2050లో డెవలప్డ్ కంట్రీ కాదు, ఈ రోజే డెవలప్డ్ కంట్రీ. ఈ రోజు డెవలప్ ఏంటో చూపిస్తామని చెప్పి ఆ విధంగా మేము పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ మైనింగ్ మాఫియాకి తెరదించింది బీజేపీ పార్టీ అని మాట్లాడుతున్నాం. దానికి అడ్డుగా ఉన్నటువంటి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతున్నారు తప్పితే ఏదో ప్రజలకు ఏదో చేద్దామనో లేకపోతే ప్రజలకు భవిష్యత్తు తీర్చిద్దామని ఉద్దేశంతో కాదని మాట్లాడుతున్నారు. దాని మీద చాలా రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి మీ మీద. దాని మీద ఏ సమాధానం చెప్తారు? ఈ రోజు ఒక పని చేస్తుంటే విమర్శలు కామన్. అది ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంటే మైనింగ్ మాఫియా గురించి, మైనింగ్ మాఫియా కోసమో యురేనియం కోసమో దేనికోసమో చేసేది కాదు. ఈ భారతదేశంలో ఆదివాసులు ప్రతి ఒక్క పథకాలన్నీ కూడా అందాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో అందరితో కలిసిమెలిసి బతకాలని చెప్పి ఒక దృఢమైన నిశ్చయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆదివాసులు ఏంది ఈరోజు దేశ ప్రజలు గారు, వాళ్ళు వాళ్ళకి అడ్డుగా నిలబడడానికి మావోయిస్టులు ఎవరు? ఈరోజు ఆదివాసులు కావచ్చు, ఈ హైదరాబాద్ లో నివసించే వాళ్ళు సమాన హక్కులే ఉన్న వాళ్ళు కదా. ఈరోజు కోల్కతాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఆదివాసులు ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా సమాన హక్కులు కావాలని చెప్పి ఆ యొక్క దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం మేము రూపకల్పన చేసాం తప్ప ఈరోజు మైనింగ్ కోసము, మైనింగ్ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఏదైనా చేయొచ్చు. వీళ్ళెంత అడ్డా, ఇల్లు మావోయిస్టులు అడ్డా. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగింది, ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత వీళ్ళు అడ్డా అవుతారా? వాళ్ళు చేయాలనుకుంటే, ప్రభుత్వం చేయాలనుకుంటే? అలాంటి ఆలోచనలు ఎలా అక్కడ కూడా ప్రభుత్వానికి లేదు. చాలా స్పష్టంగా ప్రజలందరినీ ఏకం చేయాలి, ప్రజలందరికీ సమానమైన పథకాలు అందించాలని ఒక దృఢమైన నిశ్చయంతో ఈ కార్యక్రమం ఆపరేషన్ కగార్ చేసినాం. దాంట్లో 100% మేము విజయం సాధించినాం. ఇప్పుడు నాకు తెలిసి అంటే తెలంగాణ కాదు, ఏపీతో సహా దాదాపుగా 12 రాష్ట్రాల్లో మావోయిజం వ్యాప్తికి కాంగ్రెసే కారణం అంటున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు. సరే, ఇప్పుడు నేను ఇంతకుముందు అదే అన్నా కదా, బీజేపీ వాళ్ళకు ఏంది అంటే ఎవరి దేశంలో ప్రశ్న వేయద్దు. నేను అందుకే అన్నా, ప్రశ్న వేయద్దు. ప్రశ్న వేయాలంటే చదువుకుంటారు, చదువుకోవాలంటే విశ్వవిద్యాలయాలు ఉండాలి. విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు హయాంలో విపరీతమైనటువంటి విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. సో ఈ దేశంలో పౌరుడు అంటే ఎవడు విశ్వవిద్యాలయాలు ఉండొద్దు, ఉన్నా ఆ విశ్వవిద్యాలయం వాట్సాప్ యూనివర్సిటీ అయ్యి ఉండాలి. ఈరోజు అన్నారు మాట్లాడుకుంటూ నాకు సడన్గా మరి ఏమంతా మాట్లాడినట్టు అనిపించింది. ఇది మల్లాటప్ప ప్రభుత్వంగా. ఎస్, 100% ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అల్లాటప్ప ప్రభుత్వం కాదు. అల్లాటప్ప ప్రభుత్వం కాదు. జస్ట్
ఆయన పేరేం పేరు సార్, అమెరికాలో ఉంటాడు కదా, ట్రంప్. ట్రంప్ ట్రేడ్ అనగానే జీ హుజూర్ అనేటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వము. సీజ్ ఫైర్కి వెళ్ళే ప్రభుత్వం ఈ ప్రభుత్వము. కాంప్రమైజ్ అయ్యే ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ఏం అల్లటప్ప ప్రభుత్వం అనుకుంటా. అంటే మరి ఆపరేషన్ సింధూర్లో కాంప్రమైజ్ అయిందా? మరి అదే కదా చెప్పింది. సీజ్ ఫైర్ మాట్లాడతారు మరి ట్రంప్ గారు ట్రంప్ ట్రేడ్ అనగానే పట్టించుకుంటారు అయితే ఎందుకు పట్టించుకోరు? ఎందుకన్నాడు మరి? ట్రంప్ ఎవరు పట్టించుకోకుంటే ఔరేక్ బార్ ట్రంప్ రావాలని ఎన్నికల ప్రచారం ఎవరైనా ప్రధానమంత్రి చేస్తారా? ఎందుకు నేను ఏమంటున్నా, ఎందుకు పట్టించుకోరు అంటున్నా ఆయన. 5 రోజుల్లో యుద్ధం ముగిస్తుంది. సార్ వారు మాట్లాడినప్పుడు నేను ఇది అవ్వాలని కనుక కొనసాగించింటే వారు ఒక్క మాట కూడా మాట్లాడతారు కదా. వారి విషయం చెప్పిరా అయిపోయింది. వారు మా అల్లాటప్ప ప్రభుత్వం కాదన్నారు, అయిపోయింది వాళ్ళది. ఎందుకు కాదని నేను చెప్తున్నా. అల్లాటప్ప ప్రభుత్వం కాదనే చెప్తున్నా నేను కూడా. అల్లాటప్ప ప్రభుత్వం కాదు. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాంప్రమైజ్ అయినటువంటి ప్రభుత్వము. అందుకే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అందుకే అన్నారు నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని. ఉట్టిగా అనలే, ఇవన్నీ తెలిసే అన్నారు. సో మీరు ఈ రోజు సార్ ఓ మాట అన్నారు, ఇదే మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు 31st అయిపోవడం. సరే సరే డెడ్ లైన్ పెట్టుకున్నారు, టార్గెట్ కాదు, డెడ్ లైన్ మంచిగా పెట్టినావు. ఈ రోజు సరే సార్ ఈ రోజు 30వ తారీఖు నాడు రమ్మన్నారు. నాకు మీకు అస్సలు పడదు నిప్పు ఉప్పు మన ఇద్దరం. అంటే 31వ తారీఖు నాడు కూర్చొని 5 నిమిషాలు నువ్వు చాయ్ ఇస్తే తాగానే నాకు నీ మీద ఉన్న కోపము, నువ్వు నా పట్ల చేసినటువంటి అన్ని మర్చిపోతారా? జరగదు కదా అట్లా. దిస్ ఇస్ అన్ పీరియాడికల్ గా మీరు ఒక్కొక్కరిని మెప్పించి ఒప్పించి చేయాల్సినటువంటి కార్యక్రమం. దీన్ని చాలా జాగ్రత్త, చాలా సెన్సిటివ్ విషయం. ఇంత సెన్సిటివ్ విషయాన్ని సింపుల్ ఏదో ఫైనాన్షియల్ ఇయర్ మాట్లాడితే నిజంగా దాన్ని ఏమన్నా తెలియదు. ఇంత అన్న మాట్లాడుకుంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఏంది అని కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ చేసి చూపించారు. ఏదో చాలా పెద్ద గొప్పగా